జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నట్టు ఫ్యామిలీని అనుకుని మీరు చాలా మంచిగా ఉంటారు. ఈ వీడియోలో అయితే చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఈ వీడియోకి అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. మీరు నా ఛానల్ పైన కొత్తగా ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు పాతగా ఉంటే నా వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ గా సబ్స్క్రైబ్ చేసినాక మీరైతే నా ఛానల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. దానివల్ల అయితే మీకు నా వీడియో రాగానే మీకు తెలిసిపోతుంది. అండ్ మీకు నా వీడియో ఎట్లా అనిపిస్తుందని మీరైతే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నేనైతే ఖైతాబాద్ గణేశుడు 2025 పోస్టర్ అయితే ప్రింట్ చేయించిన. సో ఈసారి అయితే మన గణేశుడు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో అయితే దర్శనీయం అవుతుండు. 71 ఇయర్స్ అండ్ క్లే గణేష మట్టితో చేయబోతున్నాం. మినీ ఖైతాబాద్ గణేష్ జీ బై నీరజ్ 69 సెంటీమీటర్స్. సో మండపం స్టిక్స్ అయితే ముందుగా ఈ సందులో అయితే ఉండే మనం తీసి అయితే బయట పెట్టినాం. ఇక్కడైతే మనం గణేశుడిని అయితే పెట్టేసినాం కాదు. ఇంకా దీనిపైన అయితే లాస్ట్ ఇయర్ గణేశుడు నేను చేసిన మినీ ఖైతాబాద్ గణేష్. ఇంకా ఇదైతే నేను పోస్టర్ వేయించి ఇక్కడైతే పెట్టించిన. ఇంకా చూడొచ్చు కదా ఇప్పుడు అయిన వర్క్స్. సో ఈ వీడియోలో అయితే మనం మన గణేశుడికి పక్కన అయితే షర్ట్స్ ఉన్నాయి కదా, దానిపైన అయితే మనం కార్డ్బోర్డ్ అయితే పెట్టబోతున్నాం. ఎందుకంటే ఇలా ఓపెన్గా అయితే ఉండదు. ఇంకా షెడ్ పెట్టినాక అయితే మనం దీంట్లో అయితే లైట్స్ పెట్టబెడతాం. నేను ముందుగా అయితే దీంట్లో దారం పెట్టేసి దీనికి పైన నుంచి అయితే గుంజినాకైతే దానివల్ల అయితే ఈ పైన అయితే షిఫ్ట్ అయిపోయినాయి. సో నేనైతే కార్నర్స్లో అండ్ మిడిల్ సైడ్లో అయితే దీనికి కార్డ్బోర్డ్కి అయితే దారంతో టైట్గా కట్టేస్తున్నా కదా, దానివల్ల అయితే ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అది నా ఫోన్ అయితే హీట్ అయింది. దానివల్ల అయితే ఫోన్కి లైట్ అయితే పోయింది. ఎందుకని చాలా బ్లర్ అయితే అయిపోయింది కదా వీడియో. దానికైతే నేను ఎందుకనే ఒక లైట్ అయితే తీస్తున్నా. గణేశుడు పక్కన ఒక స్టోరేజ్ రూమ్ అయితే ఉంది, దాంట్లో అయితే చాలా చీకట్లాగా ఉంది. ఇప్పుడైతే లైట్ ఆన్ చేసి నేనైతే దాని లోపల ఏమేమి ఉన్నాయని మీకు చూపెడతా. అండ్ ఈ స్టోరేజ్లో అయితే కొన్ని స్టిక్స్ అయితే ఉన్నాయి గణేశుడు మండపం కోసం. ఇంకా పక్కన షర్ట్స్ కోసం లైట్కి స్విచ్చెస్ అయితే ఉన్నాయి కదా. ఇంకా దాంట్లో కొన్ని బ్యాటరీస్ ఉన్నాయి, హెచ్డబ్ల్యూ ఇంకా ఏమైతే లేవు. అండ్ కానీ దారాలు కట్టినాక కొన్ని ఎక్స్ట్రా దారాలు అయితే బయటగా ఉంటాయి, అవైతే నేను కట్ చేసుకుంటున్నా. సో అది ముందుగా అయితే మనం లెఫ్ట్ సైడ్ షెడ్ అయితే దానిపైన అయితే పెట్టేసినాం, కానీ ఇప్పుడైతే మనం రైట్ సైడ్ షెడ్ అయితే పెట్టేస్తున్నాం. సో రైట్ సైడ్లో అయితే సేమ్ ప్రాసెస్ మనం ఇక్కడ అయితే దారాలే కట్టేస్తున్నాం కదా, దానివల్ల అయితే చాలా స్ట్రాంగ్ అయితే అయిపోతుంది కదా మండపం షెడ్.
సో గైస్ మనమైతే 2 షెడ్స్ని అయితే జాయింట్ వేసి ఒక్కదానిపైన అయితే పెడుతున్నాం కదా. అండ్ మెయిన్ షెడ్ పైన బిట మనం ఇలాంటివి కార్డ్బోర్డ్స్ అయితే పెడతాం కదా. మీరు ఈ వీడియో చూడక ముందు అయితే నా ఛానల్ పైన విజిట్ చేయండి. నేను ఈ కార్డ్బోర్డ్కి అన్లోడ్ చేసి బిట ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన. దాంట్లో అయితే నేను మొత్తం డీటెయిల్గా సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం మెయిన్ గణేశుడి షెడ్కి అయితే వర్క్ అయితే చేద్దాం. అంటే మొత్తం లాస్ట్ హైట్ వరకు అయితే తీసుకుని పోతాం. ఎంత అయితే మనం గణేశుడి షెడ్ హైట్ అయితే డిసైడ్ చేస్తాం. అండ్ గణేశుడి హైట్ అయితే 69 సెంటీమీటర్. దాన్ని బట్టి అయితే మనం గణేశుడికి షెడ్ అయితే చేసేద్దాం. ఒక 4 సెంటీమీటర్ ఎక్కువ చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. నా ఛానల్ మీద కొత్తకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. కమెంట్లో జై శ్రీ గణేష్ అని టైప్ చేయండి.